హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఒక చొక్కా అయితే చూపించబోతున్నానండి. అంటే ముస్లిమ్స్ కొంచెం ఓల్డ్ ఉమెన్స్ వేసుకుంటారు కదండి శారీ మీదికి. ఇదే అండి, ఇదిగో నాకు ఆదికైతే ఇచ్చారండి. మరి తనైతే ఆ కస్టమర్ అయితే చొక్కా అంటుందండి. నేను ఇంతకుముందు చాలానే కుట్టాను తనయి. ఇది వైట్ అండి. 2 కుట్టమనేసి ఇచ్చారు. కుడదామనేసి ముందుగా ఆది బ్లౌజ్ని చూశాను. అంటే మీకు చూపిస్తున్నాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూస్తారనేసి చూపించాను. నేను ఆది బ్లౌజ్ తీసుకున్నానండి. ఆది బ్లౌజ్ తీసుకొని అసలు దీనికి పొడవు, లెంత్ అన్నీ సరిపోతున్నాయా లేదా అనేసి క్లాత్ని ఫోల్డ్ చేసేసి చూస్తున్నాను. నేను అడ్డంగా మలిచానండి. క్లాత్ అయితే మనకి సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నిలువుగా మడిచేసి నిలువులో నుంచి మళ్ళీ మధ్యలోకి అయితే మడిచానండి. ఒకవేళ సైడ్ అంటే కింద ఏమన్నా జాయింట్స్ ఏమన్నా వేస్తే లోపలికి ఫోల్డ్ చేస్తాం కనుక ఆ ఫోల్డింగ్ వరకైనా సరే మనం లోపల పట్టి ముక్క వేసుకోవచ్చులే అనేసి నేను ఫోల్డింగ్స్ అయితే చేశా అండి. అలా కూడా అది సెట్ అయితే అవ్వలేదు. మళ్ళీ క్లాత్ను మడతలు మొత్తం విప్పేసి ఇలా 4 మడతలుగా వేసేసుకొని చూస్తున్నానండి. ఎప్పుడూ కూడా మనం ఇలా కొత్తగా కుట్టే వాటిని అంటే ఇవి రేర్గా కుట్టించుకుంటారు కదండి. వాటి కోసమని 1కి 2 సార్లు క్లాత్ సరిపోతుందా లేదా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలండి. అంతేకాని ముందుగానే మనం జాయింట్లు వేసుకోవచ్చు, ముక్కలు వేసుకోవచ్చు అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. ఆది బ్లౌజ్ ఉంది కదండి, నేను ఈ క్లాత్ని అయితే 4 మడతలుగా వేశాను. సేమ్ షోల్డరు, నెక్కు, ఫ్రంట్ పార్ట్ ఓపెనింగు, ఆర్మ్ లూజు, అలాగే బ్లౌజ్ మొత్తం లూజు కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేశానండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచులు, అంటే బ్యాక్ నెక్ అండి 2 ఇంచులు. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో నాకు నేను కట్ చేసినప్పుడు గుర్తుంది, కానీ ఈ వీడియో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు గుర్తులేదండి. కావాలంటే కొంచెం జూమ్ చేసుకొని చూడండి. అలాగే మనం రౌండ్ నెక్ చేయడం కోసం 1 ఇంచ్తో మార్కు చేశాను. మనం ఈ 6 స్కేల్ తోటే రౌండ్ నెక్ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను పైన గీసాను కదా, అది బ్యాక్ నెక్ అండి. కింద గీసింది ఫ్రంట్ నెక్. మనం ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి కట్ చేస్తున్నాం కనుక బ్యాక్ నెక్నే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కట్ చేస్తే ఇవి మొత్తం 2 పార్ట్స్ కాబట్టి బ్యాక్ నెక్ అనేది మళ్ళీ ఓవర్ అయిపోతుంది. అందుకని నేను బ్యాక్ నెక్నే కట్ చేశాను. ఇలా మొత్తం మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మధ్యలో ఒక టక్స్ ఇచ్చాను కదండి, మనకి పంజాబీ డ్రెస్కి ఎలా అయితే టక్స్ ఉంటాయో అలా ఈ చొక్కాకు కూడా టక్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను లోపల ఉన్న ఒక పార్ట్ని అయితే తీసానండి. అది బ్యాక్ పార్ట్ అనుకోవాలి. ఇది వైట్ క్లాత్ కనుక మనకి ఉల్టా పల్టా తొందరగా అర్థం కాదనేసి నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ని కరెక్ట్గా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ నెక్ కని మార్కింగ్ చేసాం కదండి, ఆ ఫ్రంట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఓపెనింగ్ అనేది ఉంటుందండి. ఆ ఓపెనింగ్స్ కోసమని ఇలా కట్ చేస్తున్నాను. 2 ఉక్సులు అయితే పెడతానండి. 2 ఉక్సులు, 2 కాజాలు అయితే పెడతాను. ఇది కట్ చేసేసి పక్కన పెట్టానండి. తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. మరి సిటీస్లలో ఓల్డ్ ఉమెన్స్ వేస్తున్నారో లేదో తెలియదు, కానీ విలేజెస్లో మాత్రానికి వేస్తూనే ఉన్నారండి. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ కస్టమర్ నా దగ్గరే కుట్టించుకుంటారు. కాకపోతే నేను వీడియోస్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా అనేసి కుట్టమనేసి ఇచ్చారు. ఇది చొక్కా క్లాత్ అండి. వాళ్ళ పిల్లలది ఎవరిదో ఉందనేసి వాళ్ళు కుట్టించుకోవడం లేదనేసి ఈ కస్టమర్ అయితే కుట్టించుకుంటున్నారు. అంటే ఇది క్లాత్ కొంచెం తక్కువగా ఉందండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేశాను. కాకపోతే హ్యాండ్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఆ కస్టమర్కి తెలుసండి క్లాత్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే కరెక్ట్గా సరిపోతుంది, కానీ కొంచెం కూడా ఎక్స్ట్రా అంటూ ఏమీ మిగలదండి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎన్నిసార్లు చెక్ చేసినా కూడా ఖచ్చితంగా హ్యాండ్ అనేది జాయింట్ పడుతుందండి. ఒకవేళ హ్యాండ్స్ తను ఎప్పుడు కూడా పొడవే ఉంటాయి. కావాలంటే ఒక 1 ఇంచ్ తగ్గించేసైనా పెడదాము అనేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. పొడవు 11 ఇంచులు అయితే ఉందండి. పొడవు మనకి ఎదురుగా కూడా పొడవు పెట్టేసుకొని మనం రౌండ్ తీసుకోవడం కోసం 2 ఇంచులతో మార్కింగ్ చేసి సేమ్ ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో సేమ్ అంతే పెట్టేశానండి. పెట్టేసి హ్యాండ్ని అయితే కట్ చేశాను. ఇది ఒకటే హ్యాండ్ అండి, డబుల్ కాదు.
అంటే హ్యాండ్‌కి జాయింట్ పడుతుంది అని అంటే సైడ్‌లు కాదండి. సైడ్‌లు జాయింట్ పడితే పెద్ద ఇబ్బంది లేదు. ఇది సెంటర్‌లో జాయింట్ పడుతుందండి. నేను ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఉంది కదా! మనం పొడవు చూసుకుంటాం కదా! పొడవు దగ్గర వచ్చేసి జాయింట్ అయితే పడుతుందండి. ఒక హ్యాండ్ కట్ చేశాను కదా! సేమ్ దానిలాగానే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేశాను. ఫస్ట్ మనం స్టార్టింగ్‌లో చొక్కాకి పొడవు ఎంతుందో అంతే పెట్టేసాం కదండీ! లోపల పట్టీ మడవడం కోసం ఇక్కడ ఈ క్లాతులనైతే కట్ చేస్తున్నాను. ఇది మనం జాయింట్ వేసినా కూడా ఆల్రెడీ దానిపైన స్టిచ్ వేస్తాం కనుక జాయింట్ వేసినట్టు ఉండదండి. ఇది నేను కట్ చేసేది జేబండి. ఫ్రంట్ వైపు అంటే కింద వైపని జేబు పెట్టమంటారండి. పెట్టాను. ఇప్పుడేమో మనం ఫోల్డింగ్స్ కోసమని కట్ చేస్తున్నానండి. ఈ ముక్కలైతే సరిపోతాయి. మనకి ఎంత అవసరమైతాయో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి హెమ్మింగ్ చేయడం కోసం క్రాస్ ముక్కలు కూడా కావాలండి. ఇది ఫ్రెండ్స్ కటింగ్ వీడియో. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలా స్టిచ్ చేస్తానో పోస్ట్ చేస్తాను చూసేయండి.